తన అన్న చిరంజీవి కుమారుడు రామ్ చరణ్ బంగారం అయితే వరుసకు అల్లుడయ్యే అల్లు అర్జున్ ఏమిటనే ప్రశ్నకు తెరదీశాడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. రోరింగ్ సక్సెస్ సాధించిన అల్లు అర్జున్ సినిమా పుష్ప గురించి మాట మాత్రమైనా మాట్లాడిన పవన్ కళ్యాణ్ రామ్ చరణ్ ని ఆకాశానికి ఎత్తారు. ఎంత ఎదిగినా ఒదిగి ఉండే తత్వం రామ్ చరణ్ది అని పవన్ కళ్యాణ్ అన్నారు. శంకర్ దర్శకత్వంలో రామ్ చరణ్ నటించిన గేమ్ చేంజర్ మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నట్టు తెలిపారు. రామ్ చరణ్ పుట్టినప్పుడు నేను ఇంటర్ చదువుతున్నా. రాముడి చరణాల వద్ద ఉండే వ్యక్తి ఆంజనేయుడు. ఎంత ఎదిగినా శక్తిమంతుడైనా ఎదిగే కొద్దీ ఒదిగి ఉండాలని మా నాన్నగారు ఆ పేరు పెట్టారు. అన్నయ్య చిరంజీవి నాకు తండ్రి లాంటి వారు. చరణ్ నాకు తమ్ముడు లాంటి వాడు. చిన్నప్పుడు బాగా ఏడిపించేవాడిని. 7 ఏళ్ల వయసులో తెల్లవారుజామునే లేచి హార్స్ రైడింగ్ నేర్చుకోవడానికి వెళ్లేవాడు. ఇంత ప్రతిభా సమర్థత ఉందని ఎవరికీ తెలియదు. సుకుమార్ తీసిన రంగస్థలంలో చరణ్ నటన చూసి బెస్ట్ యాక్టర్ అవార్డు వస్తుందనుకున్నా. భవిష్యత్తులో తప్పకుండా రావాలి. గోదావరి జిల్లాల ప్రభావం అసలేమాత్రం లేని చరణ్ ఆ పాత్రలో ఒదిగిపోయాడు. చిరంజీవి గారి వారసుడు అలా కాకపోతే ఎలా ఉంటాడు? తండ్రి మెగాస్టార్ అయితే కొడుకు గ్లోబల్ స్టార్ అవుతాడు. నేను చాలా తక్కువ సందర్భాల్లో అసూయపడుతుంటా. మగధీరలో చరణ్ గుర్రపు స్వారీ చూసినప్పుడు అసూయపడ్డా. నేను నేర్చుకుని ఉంటే బాగుండేదనిపించింది. చిత్ర పరిశ్రమలో అందరి హీరోలకు రామ్ చరణ్ స్నేహితుడు. ఏడాదిలో 100 రోజులు అయ్యప్ప ఆంజనేయ స్వామి దీక్ష చేస్తుంటాడు. ఇవన్నీ ఎందుకు అని అడిగితే బాధ్యతతో మెలగడానికి, అహంకారం లేకుండా ఉండడానికి అని అంటాడు. చెప్పులు లేకుండా తిరుగుతూ ఉంటాడు. అయితే సూటుబూటు లేకపోతే దీక్షలో ఉంటాడు. వ్యక్తిత్వంలో ఎంతో బలం ఉంటేనే ఇది సాధ్యం. రామ్ చరణ్ మా బంగారం. ఒక తల్లికి పుట్టకపోయినా నా తమ్ముడు. ఎదిగే కొద్దీ ఒదిగి ఉండేవాడు. అద్భుత విజయాలు కలగాలని ఒక బాబాయ్గా కాదు, అన్నగా ఆశీర్వదిస్తున్నా. ఐ లవ్ యూ రామ్ చరణ్, లవ్ యూ ఆల్ అని పవన్ కళ్యాణ్ అన్నారు. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మెగా మస్తీ. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సపోర్ట్ మీ.